చెప్తారని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు క్లాస్ నేను చెప్పబోయేది ఏంటంటే డెమోస్ ప్రతిదీ కూడా ఇప్పుడు వీడియోస్లో షార్ట్స్లో పెడతాను చూడండి. ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, ఐ వాంట్ ఇమేజ్ అంటే సమయానికి తిన్నట్టు అలవాటు చేసుకోండి అనేసి ఒక ఇమేజ్ కావాలని నేను అడిగాను చాట్‌జీపీటీని. సమయానికి తింటున్నట్టు వచ్చింది. దాని తర్వాత యూట్యూబ్ షార్ట్ సైజ్లో కావాలన్నాను, యూట్యూబ్ షార్ట్ సైజ్లో వచ్చింది. దాని తర్వాత ఐ వాంట్ తేనెతో పాలు తాగండి ఓకే అన్నట్టు చూడండి, ఇక్కడ పాలు అండ్ తేనె రావడం అయితే జరిగింది. ఇంకో ఇమేజ్ నేనేంటి వాటర్ రిమైండర్ అంటే వాటర్ రిమైండ్ చేసే విధంగా నాకు ఒక ఇమేజ్ కావాలన్నాను, ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, భోజనం తర్వాత 10 నిమిషాలు నెమ్మదిగా నడవండి, జీర్ణశయానికి బాగా సహాయపడుతుందని కంటెంట్కి తగ్గట్టుగా ఇమేజ్ కావాలని అడిగాను. నాకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాదం నానబెట్టి తింటున్నట్టు ఒక కావాలని అడిగాను, ఇలా వచ్చింది. అయితే ఒక మనిషి తింటున్నట్టు కావాలని చెప్పాను, ఇలా వచ్చిందనమాట ఓకే. అండ్ ఎలా అనమాట, ఇలా చూడండి ప్రతి ఎన్ని ఇమేజెస్ రావడం అయితే జరిగిందో. ఒక అమ్మాయి మనకి వెయిట్ చెక్ చేసుకున్నట్టు నిమ్మరసం తాగినట్టు ఉండాలన్నాను, ఈ రకంగా వచ్చిందనమాట ఓకే. అండ్ వాట్ ఇస్ వాట్ ఎలా ఏంటి అనేది ఈరోజు క్లాస్ నేను చెప్తాను, మీ అందరూ కూడా క్లాస్లోకి రండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే మల్లేష్ గారి ఛానల్, అప్పుడు నేను స్టార్ట్ చేయకముందు వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుతామన్నమాట. ఇది కూడా ఈరోజు డెమో క్లాస్ ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, 100 సబ్స్క్రైబర్స్ 113 ఎన్ని ఉండి ఇప్పుడు మేము వర్క్ చేసిన తర్వాత 485 సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అలానే వ్యూస్ కూడా ఇది 120 130 ఉండేది, 2510 వ్యూస్ అయితే రావడం జరిగింది ఓకే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి 75,000 మందికి చేరింది, 2200 వ్యూస్ రావడం అయితే జరిగింది సిపి వచ్చేసరికి. ఇలాగా దీన్ని ఇంకా కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్గా నేను ఈరోజు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనం తెప్పించుకోవచ్చు అనమాట ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్లో మానిటైజ్ ఆప్షన్ అనేది 30 డేస్లోనే మనం చేయొచ్చు. ఈ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే చూడండి 88,000 రూపాయలు నాకు రావడం అయితే జరిగింది. ఇది నేను డబ్బులు పెట్టి మానిటైజ్ ఆప్షన్ అనేది తెచ్చుకున్నది, అది కూడా జెన్యూన్గా ఓకే. నేను జెన్యూన్గా ఇది అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. మీరు కూడా మీ మానిటైజ్ ఆప్షన్ అనేది మీరు కేవలము 30 డేస్ ఏదైతే ఉందో 30 డేస్ లోపే మీరు తెచ్చుకో గైస్. ఇది యాడ్స్ అనమాట, ఇది ఫేస్బుక్ యాడ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 800 2000 ఆల్మోస్ట్ ఇక్కడ నేను 5,000 రూపాయలు 6,000 రూపాయలు అనేది ఖర్చు చేశాను. అయితే నాకు వచ్చిన రెవెన్యూ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,50,000 పైన. అది ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఈరోజు క్లాస్లో చెప్తాను అనమాట. అంటే ఫ్రీలాన్సింగ్ అనమాట, అంటే మనం ఫ్రీలాన్సింగ్ ఇలా చేయొచ్చు, మన ప్రోడక్ట్ని ఆన్లైన్ మార్కెట్ చేయొచ్చు, ఏ విధంగా చేసినా కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఫేస్బుక్ యాడ్స్ని యూజ్ చేసి మన బిజినెస్ని 10x లెవెల్లో ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు కూడా ఈరోజు క్లాస్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఓకే.